మా నాన్నగారు వచ్చిన ఊరు అక్కడి నుంచి ఎప్పుడు వలస వచ్చేసిన వాళ్ళం మేము ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళమే. మాది షాద్నగరే మాది. మేము వస్తే పొందబెట్టేది షాద్నగర్. కర్మభూమి గురించి మాట్లాడితే జన్మభూమి గురించి మాట్లాడు. జన్మభూమి అంటే ఇప్పుడు అక్కడ లేవు కదా సార్. ఇప్పుడు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా? ఇంకా నువ్వు నాగరాజన్న అమ్మ నిన్ను ఎట్ట తట్టుకోవాలి సార్ నేను ఉన్నా చెప్పండి అన్న. కాదన్నా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడను పవన్ మాట్లాడకూడదే అనుకుంటున్నా అన్న. మాట్లాడకూడదు అనుకుంటున్నా అంతే. కట్టుబడి ఉంటారా? అరే మాట్లాడితే ఒకవేళ పొరపాటు నోరు జారితే ఎవరు ఎక్కడ నోరు ఎందుకు జారుతుంది అంటే నాలుకకి నరం లేదని నిరూపిస్తారా? ఇంకా నీకుందా నరం? ఎవరు? నీకు? నాకుంది. చాలా పొదుపు మాట్లాడతా. అబ్బా చాలా అదుపు చేసుకొని అందరూ అదే అనుకుంటారా? నాగరాజు ఇంటర్వ్యూ వస్తే ఎక్కడ ఇస్తాడో తెలియదు, అన్ని జాగ్రత్తగా పట్టుకొని బాక్సుల్లో పెట్టుకుంటారా అంటున్నారు. అన్ని అవయాలన్నీ బాక్సుల్లో పెట్టి కొంటరా ఏదో గుంజుకపోతాడు అంటున్నారు. తెలంగాణ కదా నా కర్మభూమి ఇదే అని అంటున్నారు కదా. అలాంటప్పుడు పొరుగు రాష్ట్రం గురించి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడరా? ఇటుక ఏమన్నా లైన్ గీసుకొని ఉంటారో చెప్పండి. అంటే మీరు అన్నారు కదా రాముడు గీసిన లైన్ అని. అట్లా మాట్లాడుతున్నాను ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఊరికే అది ఇది అంటుంటే నాకు కడుపు మండిపోతుంటది. మరి ఆయనతో అది జరుగుతూనే ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని పేర్ని నాని గారు, కొడాల నాని గారు అందరూ కూడా అంటూనే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు అంటారు. గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి గారు అందరూ అంటూనే ఉంటారు. అంటూనే ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఒకసారి అది అనిపిస్తుంది కడుపు. మరి అది అప్పుడు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అందరితో స్నేహమే, మరి అందరితో శత్రుత్వం కూడా అవుతుంది కదా. అది అవసరమా? మన శత్రుత్వం ఎందుకు అయిద్దండి? విమర్శిస్తే శత్రుత్వం కదా. ఏ సంబంధం లేని బండ్ల గణేష్ గారు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సంబంధం ఉందని వాళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయ సంబంధాలు. ఏం రాజకీయ సంబంధాలు? నాకు గురువు నా అభిమాన హీరో నా దేవుడితో సంబంధం. అభిమానం ఉండవచ్చును కాక అభిమానం ఉండి నేను కాదండి నేను అభిమానం ఉండి దేవుడిలో పూజించే పవన్ కళ్యాణ్ గారు అంటేనేమో సంబంధం లేదా? వాళ్ళు ఊరికే ఇప్పుడు వాళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే సంబంధం. పొలిటికల్ వారండి. పొలిటికల్ వారికి సినిమా సంబంధం ఏం సంబంధం? సినిమా ఏందండి? పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఎన్ని రోజులైంది? తీసినా తీయకపోయినా తప్ప అన్న పవన్ కళ్యాణ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు, గొప్ప ప్రొడ్యూసర్. నేను తప్పనడం లేదు, సినిమా గురించి కాదు. పొలిటికల్ వార్లకు మీరెందుకు దూరుతున్నారు? అరే పొలిటికల్ గా నేను చూడండి, పర్సనల్ గా చూస్తా. అరే మళ్ళీ పొలిటికల్ వార్లోనే మాట్లాడేది పర్సనల్ గా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్ గా అంటారు. మరి ఎప్పుడు మీరు స్పందించలేదే? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు నేను ఎప్పుడు స్పందించలేదే? నిన్న టీడీపీ వారు భారతమ్మ గురించి ఒక సోషల్ మీడియాలో చేశారు, స్పందించలేదే? ఒక ట్వీట్ చేయలేదే? కాదన్నా, మరి మనం చంద్రబాబు గారు మెసేజ్ బోనమ్మ గారి గురించి, భువనేశ్వరి గారు వాళ్ళందరి గురించి మాట్లాడితే తప్పులేదా అండి? మరి ట్వీట్ ఎందుకు చేయలేదు? అప్పుడు చేశాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు? భారతమ్మ గారు ఎందుకు తప్పన్నాగా ఇప్పుడు అంటున్నారు. ఎప్పుడు ఎవరో ఇంట్లో వాళ్ళని అనిల్ గారు గురించి ఫోన్ చేశారే భారతమ్మ గారు గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్నా. ఏనండి, భారతమ్మ గారిని కానీ, విజయమ్మ గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళని రాజకీయాలు తీసుకురావటం అనేది తప్పే. ఇంట్లో వాళ్ళని విమర్శించడం తప్పే. యుద్ధంలోకి నువ్వు దిగావు, నువ్వు నేను చూసుకోవాలి. నా భార్య, నా కూతురు, మా అమ్మ ఏం చేసింది? కరెక్ట్. అట్లాగే మీ ఇంట్లో వాళ్ళని ఏం చేశారు? ఊరికే ఒకళ్ళని ఇరిటేట్ చేయడానికి ఆడు ఈడని మాట్లాడటం. మా ఆంధ్ర రాజకీయాలు అంతా గలీజ్ రాజకీయాలు అండి. ఆడంటాం వీడంటాం. తెలంగాణ రాజకీయాలు అంత సత్యంగా ఉన్నాయా? 100%. ఇండియాలో ఏమని మాట్లాడాడు? అంటే ఏమని మాట్లాడాడు? భాష ఏం మాట్లాడాడు సార్? మీరే చెప్పాలి సార్. ఏపీలో ఏం మాట్లాడారు మీరు చెప్తున్నారు. సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏపీ రాజకీయాలు అంత ఘోరమైన రాజకీయాలు తెలంగాణలో రావు, చేయరు. ఏదైనా మాట్లాడతారేమో కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం. రేవంత్ రెడ్డి అనేవాడు ఇలా చెప్తున్నా, నువ్వు పోయి మీ అమ్మని అడుగు, అమ్మని అడుగు, నేను ఏందో చెప్తున్నా. అంతేగాని పర్సనల్గా పోయి ఎప్పుడు ఎవరు మాట్లాడరు సార్ ఇక్కడ. మరీ అంత అడ్డగోలుగా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు లేడీస్ని మాట్లాడడం తప్పే, టీడీపీ వాళ్ళు వైసీపీ భారతమ్మని మాట్లాడటం తప్పున్నారు. చాలా తప్పు. అంటే ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా వార్ జరుగుతుంది, దాని గురించి మీ కామెంట్ ఏంటి? సోషల్ మీడియా వార్ జరుగుతుంది. శోభమ్మ గారిని వెళ్ళి శోభమ్మ గారిని అడుగు, శోభమ్మ గారిని అడుగు, నేనేందో చెప్తున్నాను. ఆవిడ మహాతల్లి, ఆవిడ గురించి అద్భుతంగా విన్నా. ఇంటికి ఎవరు వచ్చినా, శత్రువు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తుంది. ఆవిడ చేసే పూజలు వాళ్ళు అన్ని నేను ఆవిడ గురించి అద్భుతంగా విన్నా. మా కొడుకులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా
దగ్గరుండే అన్నం తినంటారా బాబు అన్నం తినంటారా బాబు అని పెట్టి పంపిస్తాయి. ఓకే ఓకే. ఒకవైపు సినీ రంగంలో మీ కాలు, మరోవైపు రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటారు తీస్తుంటారు ఏమి? సినిమా రంగంలో కాలు పెట్టి కాలు నేను అంటే ఆడనలేదు. సినిమా రంగంలో మీ కాలు పర్మనెంట్ ఉంది, ఏందన్నా రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటారు. మూడవ రంగం మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నారంట, టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారంట. మీరే ఎవరు చెప్పారు నీకు? తెలుసన్నా సమాచారము. ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడి ఎందుకన్నా నువ్వు సమాచారం అన్నా ఇరికిటానికి ఎందుకు మాట్లాడతావు అన్నా? అన్న లాభం ఏదుంటే ఆ వ్యాపారం చేయాలన్నా. ఓకే, లాభం వస్తుందని తెలిసి ఆలోచిస్తాం. అంటే మీడియా రంగం లాభంగా మీరు అందరూ అడుక్కు తింటున్నారా? మరి మీడియా రంగం మీరు అందరూ అడుక్కు తింటున్నారా? పర్వాలేదండి, పాలే ఉన్నాము. మరి మీరు అడుక్కు తింటలేదు కదా, అది లాభం ఉంటేనే చేసేది. లాభం లేకుండా ఎవడేం చేయదు. అన్ని మీడియా ఛానళ్ళు లాభంలోనే ఉన్నాయా? అరే నేను పెడితే నంబర్ 1 అవుతాను కదన్నా. ఓకే ఓకే. మరి ఎప్పుడు పెడుతున్నారు? నాకు కుదిరితే పెడతా, లేదా పెట్టిన దానికి ఏంది పెడతారు? ఇంతకుముందు నీకు ముహూర్తం చెప్పాలనా? ఇది విజయదశమి పెడతా, దీపావళి పెడతా, సంక్రాంతి పెడతా, విజయదశమి పెడతా, రంజాన్ పెడతా, నీకు చెప్పాలనా? నేను ముహూర్తం నా సొంత విషయాలు, నా పిల్లలతో ఏం చేస్తాను, నా భార్యతో ఏం మాట్లాడతాను, నా కుటుంబ విధానం వివరాలు చెప్పడానికి ఏందన్నా నువ్వు? నాకేనా ఏంది మీడియా రంగంలో నా ఇష్టం నా సీక్రెట్స్ అన్ని నీకెందుకు చెప్తాను? వ్యాపారాన్ని విస్తరించి బండ్లా గారు కాస్త బండ్లా అని అయిపోతారేమో అనేసి మాకు నేను గుజరాత్ లో పుట్టలేదు కదన్నా. గుజరాత్ లో పుట్టింటే అయ్యేవాడిని బండ్లాని. గుజరాత్ లో పుట్టింటే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ? అంటే తెలంగాణ బండ్లాని అనేసి ఏం లేదన్నా. బాగా బతకాలి, రాజకీయంగా పెరగాలి, మంచి స్థాయిలో ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందితో మంచిగా అనిపించుకోవాలి, పోరాడాలి, యోధుల్లా ఉండాలి, అమ్మ బండ్లా గణేష్ అనాలని కోరికలు ఉంటాయి. మీరు గొప్పవారనా? గొప్పవారని ఇదే ఎక్కించినట్టు మాట్లాడకు. రైట్ అంటున్నా, గొప్పవారు గొప్పగా ఉంటారు కోరుకుంటున్నా. భగవంతుడు అని నా ఆశతో బతుకుతున్నా. భగవంతుడు దయండి. నేను అనుకుని సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా.